ఐఏఎస్ ప్లాన్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ అండి. ఈ ఐఏఎస్ ప్లాన్లో జాయిన్ అయ్యి ఏదో ఒక ప్యాకేజ్తో మీరు యాక్టివేషన్ చేసుకొని ప్రతిరోజు యాడ్స్ చూడటం వల్ల, దానినే టాస్క్ అని కూడా అంటారు, యాడ్స్ చూడటం వల్ల మీరు ఆదాయాన్ని సంపాదించుకునేటటువంటి చాలా అద్భుతమైన ప్లాన్ అండి ఇది. అయితే మనము యాక్టివేషన్ అయిన తర్వాత డైలీ చూసేటటువంటి ఆ యాడ్స్ అనేవి ఎలా చూడాలి అనే విధానాన్ని మీ అందరికీ అర్థవంతమయ్యే విధానంలో మీకు వివరిస్తాను. వీడియో రూపంలో చూపిస్తూ మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా చూసి అలాగనే మీరు కూడా ప్రతిరోజు యాడ్స్ చూడండి, ఆదాయాన్ని డబ్బుని సంపాదించుకోండి. ఓకే, మనము మన ఐడిని ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మన ఐడిని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి డాష్బోర్డ్ ఇలా వస్తుంది కదా. డాష్బోర్డ్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు యూట్యూబ్ అని ఉంది కదా, ఇక్కడ ఇదిగో రౌండ్ చుడుతున్నాను చూడండి. యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక ఫింగర్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఈ ఫింగర్స్ని టచ్ చేసి ఒక 15 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ ఫింగర్స్ని టచ్ చేసి ఒక 15 సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్నట్టు చూడండి. మొదటిది ఆ ఫింగర్ మీద ఇలా టచ్ చేస్తే, మొదటిది ఫింగర్ మీద ఇలా టచ్ చేస్తే ఇదిగో ఇలా తిరిగి సక్సెస్ అని వస్తుంది. ఆగండి. మళ్ళీ రెండవది ఇలా తిరిగి సక్సెస్ అని వస్తుంది. మూడవది ఇలా తిరిగి సక్సెస్ అని వస్తుంది. నాలుగవది ఇలా మనం టచ్ చేసినప్పుడు సక్సెస్ అని వచ్చేదాకా ఆగండి. ఇలా సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఎన్ని అయినాయి? 1 2 3 4 5 6 6 7 8 9 10 11 12 13 సెలెక్ట్ చేశానండి. 14 15. మీరు అనుకోవచ్చు ఏంటంటే 15 సెలెక్ట్ చేశారు అని. ఇక్కడ ఒక విషయం అండి, అందరూ చాలా జాగ్రత్త వినండి. ప్యాకేజీని బట్టి ఎన్ని యాడ్ చూడాలి అనేది ఉంటుంది. అదేంటంటే మొదటి ప్యాకేజ్ 2100తో జాయిన్ అయితే 5 యాడ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని 5 యాడ్స్ చూస్తే సరిపోతుంది. రెండో ప్యాకేజ్ 5500తో జాయిన్ అయితే 10 యాడ్స్ సెలెక్ట్ చేసుకొని 10 యాడ్స్ చూడాల్సి వస్తుంది ప్రతిరోజు. ఇక మూడో ప్యాకేజ్ 18300తో జాయిన్ అయితే 15 యాడ్స్ సెలెక్ట్ చేసుకొని 15 యాడ్స్ అనేవి చూడటం జరుగుతుంది ప్రతిరోజు. ఇప్పుడు నేను ప్యాకేజ్ మూడోది 18300 వేసుకున్నాను కాబట్టి 15 సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మనము ఈ కింద ఉంది చూసారా, టాస్క్ అని ఉంది. ఇక్కడ నుంచి చూసారా, కింద టాస్క్ అని ఉంది. ఈ టాస్క్ మీద సెలెక్ట్ చేయండి. టాస్క్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకునే అన్నీ ఇదిగో ఇలా కనిపిస్తున్నాయి చూడండి. అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము ఒక్కొక్కటి చేద్దాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఓపెన్ ద లింక్ అని చూడండి. దీన్ని టచ్ చేయండి. ఓపెన్ ద లింక్ టచ్ చేస్తే వీడియో వస్తుంది మనకి. ఇలా వీడియో వచ్చినప్పుడు మీరు ఇక్కడ లైక్ అని చూసారా, వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి స్క్రీన్ షాట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి ఇదిగోండి ఇక్కడ బ్యాక్ వెళ్తాం చూసారా, బ్యాక్ బటన్. ఈ బ్యాక్ బటన్ మీద టచ్ చేయండి. బ్యాక్ బటన్ మీద టచ్ చేయండి. బ్యాక్ బటన్ టచ్ చేసి వెనక్కి వెళ్ళండి. మళ్ళీ ఇంకొకసారి ఈ బ్యాక్ బటన్ మీదే టచ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఈ బ్యాక్ బటన్ మీదే టచ్ చేయండి. మీకు చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ బటన్ మనం బయటికి వెళ్తాం చూసారా, ఇది టచ్ చేసి మళ్ళీ ఇంకొకసారి టచ్ చేస్తే మళ్ళీ మనము అదే కెమెరా కాడికి వస్తాం. ఈ కెమెరా కాడికి వచ్చినప్పుడు ఈ కెమెరా మీద టచ్ చేయండి. కెమెరా మీద ఇలా టచ్ చేస్తే మనం స్క్రీన్ షాట్ చేసిన ఫోటో వస్తుంది. ఆ స్క్రీన్ షాట్ చేసిన ఫోటో ఏది? ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. మనం స్క్రీన్ షాట్ చేసిన ఫోటో అనేది ఇది. ఇప్పుడు దాని మీద నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన వెంటనే దీని కింద చూడండి, ఇక్కడ యాడ్ 1 అని చూడండి కింద. ఇదిగో యాడ్ 1, దీన్ని టచ్ చేయండి. యాడ్ 1
టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో తిరిగి కెమెరా పైకి వచ్చింది చూసారా, తిరిగి కెమెరా పైకి వచ్చింది ఇక్కడ. తర్వాత వెంటనే సబ్మిట్ అనే బటన్ ఇక్కడ ఉంది చూడండి, సబ్మిట్ అనే బటన్ ఇక్కడ ఉంది కదా, దీన్ని టచ్ చేయండి. అది తిరిగి సక్సెస్ అని వస్తుంది, అంటే ఒకటి అయిపోయింది. ఇంతే. మళ్ళీ రెండోది చేస్తున్నాను చూడండి. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఓపెన్ ద లింక్ ఇలా టచ్ చేయాలి. టచ్ చేసిన వెంటనే మనకు వీడియో వస్తుంది. వీడియో వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, ఇది ఇక్కడ లైక్ బటన్ ఉంది చూసారా, లైక్ బటన్ టచ్ చేయండి. లైక్ బటన్ టచ్ చేసి స్క్రీన్ షాట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ చేసిన వెంటనే ఇదిగోండి, మీరు వెంటనే బ్యాక్ బటన్ అంటే ఇది ఇక్కడ కింద ఉంటుంది కదా, బ్యాక్ బటన్ టచ్ చేయండి. బ్యాక్ బటన్ టచ్ చేసి వెనక్కి వెళ్ళిపోండి. బ్యాక్ బటన్ టచ్ చేసి వెనక్కి వెళ్తే ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ బటన్ టచ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి సేమ్ అదే బ్యాక్ బటన్ని టచ్ చేయండి. 2 సార్లు టచ్ చేస్తే మళ్ళీ మనం కెమెరా కాడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కెమెరా మీద టచ్ చేయండి. కెమెరా మీద టచ్ చేశాను. కెమెరా మీద టచ్ చేసినప్పుడు మనం స్క్రీన్ షాట్ చేసింది వచ్చింది చూసారు ఇక్కడ, ఇదిగో స్క్రీన్ షాట్ చేసింది. ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ రౌండ్లో సెలెక్ట్ చేసి వెంటనే మళ్ళీ కింద నాకు యాడ్ అని ఉంది చూడండి, ఇదిగో యాడ్ అని ఉంది. యాడ్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ యాడ్ లోడింగ్ అని తిరుగుతుంది చూసారా, తిరిగి ఇక్కడికి వచ్చింది చూసారా, ఇదిగోండి ఫోటో ఎక్కడికి వచ్చింది. వెంటనే కింద సబ్మిట్ అని ఉంది చూడండి ఇక్కడ, ఈ సబ్మిట్ అనే బటన్ టచ్ చేయండి. టచ్ చేస్తే ఇలా తిరిగి సక్సెస్ అని వస్తుంది. 2 అయిపోయినాయి ఇప్పుడు. ఇలాగే మీకు ఎన్నైతే ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా చేస్తే ఒక్కొక్క దానికి అంటే నేను 18,300 వేసుకున్నాను కాబట్టి ఒక్కొక్క యాడ్కి 44 రూపాయలు వస్తాయి. 18,300 ప్లాన్ వేసుకున్న వాళ్ళకి, అంటే ప్యాకేజ్ వేసుకున్న వాళ్ళకి 44 రూపాయలు, 5,500 ప్యాకేజ్ వేసుకున్న వాళ్ళకి ఒక్కొక్క యాడ్కి 20 రూపాయలు, 2,100 ప్యాకేజ్ వేసుకున్న వాళ్ళకి ఒక్కొక్క యాడ్ చూస్తే 15 రూపాయలు రావడం జరుగుతుంది. ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. 1-2 సార్లు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి మీకు మీరుగానే యాడ్ చూసుకోండి. దీన్నే టాస్క్ అని కూడా అంటారు. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఎవరికైనా తెలియచేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను చేసిన వీడియోలు మీకు డైలీ రావాలి అంటే, వెంటనే రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఇప్పుడు నేను 15 సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే మనం సెలెక్ట్ చేసిన 15 కంప్లీట్ అయిపోతాయి. చివరికి నో డేటా అని వస్తుంది. మీరు ఒకటి ఇక్కడ చేశారు కదా, మళ్ళీ ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది అనేసి అదే అనుకోవద్దండి. మీరు ఏదైతే వీడియో కంప్లీట్ చేస్తారో అది సక్సెస్ అని వచ్చిందంటే అది డిలీట్ అయిపోతుంది, నెక్స్ట్ది వస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మీకు మీరుగానే ఇలా యాడ్ చూసి